సో ఈ శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళలో యూజువల్గా ఏంటంటే బ్రెయిన్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, డోపమైన్ అండ్ సెరటోనిన్. సో ఈ డోపమైన్ లెవెల్స్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ ఉంటాయో సో అప్పుడు వాళ్ళకి ఈ శీఘ్రస్ఖలనం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ సెరటోనిన్ లెవెల్స్ ఎప్పుడైతే మనకు లో ఉంటాయో అప్పుడే మనకి శీఘ్రస్ఖలనం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ గైడెస్. అవి ఏంటంటే ఈ ఇజాక్యులేటరీ పార్ట్ మనకి ఇది హెల్త్ తోడ్పడుతుంది అనమాట. ఈ శీఘ్రస్ఖలనం అనేది యూజువల్గా చాలా మందిలో చూస్తూ ఉన్నది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో బీజల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ప్రోస్టేట్లో కానీ లేకపోతే యూరిథ్రైటిస్ కానీ ఈ ఉన్న వాళ్ళల్లో కూడా జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మనం చూస్తూ ఉన్న వాళ్ళలో యూజువల్లీ ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సైకలాజికల్గా వాళ్ళ యొక్క బ్రెయిన్లోనే వాళ్ళకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్తోనే వాళ్ళకు ఈ రకంగా జరుగుతుంటుంది అనమాట. సైకలాజికల్గా వీళ్ళకి ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. అంటే పార్ట్నర్తో నేను బిహేవ్ చేయగలుగుతానా లేదా అనే ఒక సింపుల్ దీంతోనే వాళ్ళకు ఇది అవుతుంటుంది. అండ్ చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభం ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ టెంపోని మెయింటైన్ చేయడానికి ఏమవుతుందంటే ఆ యొక్క విగరస్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం జరుగుతుంది. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ థైరాయిడ్ ఉన్నట్లయితే హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. సో ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో కూడా మనకు ఇష్యూస్ ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనం జరుగుతుంటుంది.